హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు లిటిల్ ఛాంప్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ క్లైమేట్ అంతా చాలా కోల్డ్గా వర్షం పడుతూ ఉందండి. కానీ మన పనులు మనకు తప్పవు కదా. స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం, కాలేజెస్కి వెళ్ళే పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఫాస్ట్గా రెడీ అవ్వాలన్నమాట. నైట్ అయితే నిద్రలో ఉండగా మా హస్బెండ్ వర్షం వస్తుందని చెప్పారండి. అప్పుడు గబగబా బట్టలు ఉన్నాయి బయట తెచ్చేసి అవతల రూమ్లో కిడ్స్ బెడ్రూమ్లో బెడ్ మీద అయితే వేసేసానండి. ఆ బట్టలు తెచ్చి ఇప్పుడు తెల్లవారుజామున ఆరేస్తున్నాను అన్నమాట. అదిగో చూడండి, ఇంకా ఇప్పుడే సూర్యుడు రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. కానీ మనం మాత్రం అలా కుదరదు కదా. లేచి బొంగరల్లా తిరుగుతూ పనులు చేయాలి. ఎందుకంటే మనము టైంకి పిల్లల్ని పంపించాలి, మన కోసం మనము టైం కేటాయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వర్క్స్ తొందరగా కంప్లీట్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని అప్పుడు ఒక టీ అయితే పెట్టుకొని తాగాలని ఉంటుందండి. కానీ ఆ టీ తాగే సమయం కూడా మనకి ఉండదన్నమాట. కానీ ఏం చేస్తాము, ఆడవాళ్ళు అందరూ అంతే కదా. మీరందరూ అంతేనా మామ్స్? చెప్పండి, నాతో కామెంట్ సెక్షన్లో రండి, మాట్లాడుకుందాం. నేను ఈ అకాడమిక్ ఇయర్ అయితే స్కూల్కి వెళ్ళలేదు, కానీ ముందు సంవత్సరం వరకు నేను కూడా 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలండి. అప్పుడు చూడండి నా పాటలు. పిల్లలతో పాటు తొందరగా లేచి వాళ్ళని రెడీ చేయడం కాదు, నేను కూడా అంతే తొందరగా రెడీ అవ్వాల్సి వచ్చేది. ఇంకా నాకు ఎలా అంటే అలా ఉండేదన్నమాట. కానీ తప్పదు కదా. ఈ సంవత్సరం కాస్త హెల్త్ బాగోలేక వెళ్ళట్లేదండి. కానీ వెళితేనే బాగుండేదండి. కానీ ఏం చేస్తాం, హెల్త్ సహకరించలేదు. ఇదిగోండి, ఇప్పుడైతే మా నాన్నగారు కూడా ఉన్నారు ఇంట్లో. నేను ఒకదాన్ని అయితే స్కిప్ చేసేస్తాను, కానీ నాన్నగారు కూడా లేచారు నాతో పాటు. ఏం చేస్తుందా అని. అప్పుడు ఇద్దరం కలిసి టీ అయితే పెట్టేసుకున్నామండి. టీ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, లంచ్ బాక్స్ కోసము ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలని ఆలోచించుకోవడమో పొద్దున్నే అవుతుంది, ఏం చేయాలో చేయడమో పొద్దున్నే అవుతుంది. నైటే ఆలోచించి పెట్టుకుందాం అనుకుంటానండి, కానీ ఏంటో అలా జరిగిపోతుంది కొన్నిసార్లు. ఈరోజు ఏమనిపించిందంటే టొమాటో రైస్ చేసేద్దాము సింపుల్గా, పిల్లలు ఇష్టంగా తింటారు అని అనిపించిందండి. నేను ఈ రెసిపీని కూడా ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను, కానీ అది మీకు క్లియర్గా లేదు కదా. ఇప్పుడైతే నేను ఈ రెసిపీని కూడా చెప్తానండి. నేను మా పిల్లలిద్దరి కోసము ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నానండి. ఈ గ్లాస్ బియ్యానికి నేను 4-5 టమాటాలను బాగా మగ్గినవి తీసుకున్నానండి, బాగా పండినవి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. అలాగే మనము ఒక 2 ఉల్లిపాయలను కూడా తీసుకోవాలండి. ఇప్పుడు వీటి నుంచి తీసుకుని మనము ఒక 2 ఉల్లిపాయలని చీలికల్లాగా కోసుకోవాలన్నమాట. అలాగే పచ్చిమిరపకాయలను కూడా చీలికల్లాగా కోసుకోవాలి. కానీ ఎట్ ఏ టైం నేను ఇక్కడ టీని కూడా చూస్తూ ఉండాలి, ఎందుకంటే మనం ఈ వర్క్లో ఉంటే అది పొంగిపోతుంది కదా. ఇప్పుడు తీసుకున్న వాటిని శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయల పొట్టు తీసుకుని చీలికల్లాగా తరిగేసుకున్నానండి. అలాగే 2 టమాటాలని కొంచెం పెద్ద ముక్కల్లా కోసి పక్కన పెట్టుకొని మిగతా 3 టమాటాలని నేను చాపర్లో వేసి బాగా కొంచెం ఫైన్గా ముక్కలు చేసుకుంటానండి. అది అలా చేయడం వలన కొన్ని ముక్కల్లా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ ఫైన్గా చేసుకున్నవి ట్యాంగీ ఫ్లేవర్ని మనకిస్తాయి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనము అందులో కాస్త నూనె, నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని కాసిన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలండి. చీల్చుకున్న పచ్చిమిరపకాయలను కూడా అందులోనే వేసుకోవాలండి. నేను కోసినప్పుడు పచ్చిమిరపకాయలు కోయలేదు, అందుకని ఇప్పుడు చీల్చి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే అల్లం, వెల్లుల్లి, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర పేస్ట్లా చేసుకుని దాన్ని మనము ఈ వేగుతున్న ఉల్లి ముక్కల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనము ముక్కల్లా చేసుకున్నది, ఫైన్ ముక్కల్లా చేసుకున్నవి టమాటాలు ఉన్నాయి కదా, వాటిని వేసి బాగా కలపాలండి. ఇలా కలిపేటప్పుడు మనము కొంచెము ఉప్పు వేస్తే వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి మనము కొత్తిమీర, పుదీనా మన ఫ్లేవర్ని బట్టి వేసుకోవచ్చండి. అలాగే కాస్త జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నామంటే ఈ టమాటో పులావ్ అనేది మనల్ని ఊరిస్తూ ఉంటుందన్నమాట. ఇలా నూనె తేరే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ కడిగిన నీళ్లు వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కలుస్తాయన్నమాట బియ్యానికి. అప్పుడు నానబెట్టిన గ్లాస్ బియ్యాన్ని అందులో వేసుకుని కలిపేసుకుని ఒక గ్లాస్ బియ్యానికి 1 లోటా నీళ్ళు అయితే పోసుకోవాలండి.
పోసుకుని మనం సాల్ట్ చెక్ చేసుకుని వేసేసుకున్నామంటే కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ పెడితే చాలండి. మనకి ట్యాంగీ ఎంతో ఇష్టమైన టమాటో పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. పండగానే అయిపోయిందా, తోమిన గిన్నెలు ఉన్నాయి కదా, వాటి ప్లేస్లో సదిరేసుకోకపోతే అవి మనకేసి చూస్తూ ఉన్నాయండి. ఇప్పుడు రెడీ అయిపోయింది చూసారా.